నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన మండల స్థాయి సమావేశం ఉత్సాహంగా జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా గ్రామ సభల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా మరొకసారి అందరికీ, ఎందుకంటే నేను మరొకసారి అని ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, దాదాపు 3 గంటల పాటు ఏకదాటిగా అధికారులంతా అలవోకగా మన మండలంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కరిగా నివేదిస్తుంటే వినమ్రంగా విన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నేను అభివాదం చేస్తా ఉన్నా. డిసెంబర్ 7 సమావేశానికి చేసిన డిఓ గారికి, వివిధ శాఖల అధికారులకు, సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, రైతు సోదరులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన మహిళలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. మనకు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనం ఈ వారం అనగా 13 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు మనం అలవ్ అనే కార్యక్రమాన్ని పోలీస్ శాఖ తరఫున మనం నిర్వహిస్తున్నాం. ఒక కార్యాచరణతోటి మీరు చూస్తూ ఉన్నారు. దానిలో అలవ్ అనే కార్యక్రమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంట్లో నుంచి ప్రాణాలతో వెళ్ళిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి రావాలి. అంటే చాలా మంది, కొంతమంది దెబ్బలు తాకించుకొని రావడం, కాలు చేతులు ఎరుపెట్టుకొని రావడం, కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు బాడీ కూడా వస్తుంది, చనిపోయి కూడా ఇంటికి రావడం జరుగుతుంది. ఇటువంటి జరగదని ఉద్దేశంతో మనం అలవ్ అనే కార్యక్రమం పెట్టాం. అంటే ప్రాణంతో వెళ్ళే వ్యక్తి ప్రాణంతో ఇంటికి రావడం. దీనిలో భాగంగా మనం ఈ వారం రోజులు కార్యక్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో లోకల్లో ఉన్న మీ ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా ఆశా వర్కర్లు, ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు, అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీనిలో మనం మెంబర్స్లా తీసుకొని 8 నుంచి 9 మంది మెంబర్స్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా సెకండ్ డే రోజు మనం ఈ ప్లేస్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్స్ సేఫ్టీ డే సందర్భంగా పిల్లలకు కూడా రోడ్డు పైన అవగాహన కలిగించడం, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు లెటర్ రూపకంగా మీరు ప్రతి రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వాళ్ళకు లెటర్ రూపకంగా రాయించడం జరిగింది. అదేవిధంగా జీబ్రా క్రాసింగ్ లైన్స్ కూడా మనం వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే స్పెషల్ డ్రైవ్, వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకునే వాళ్ళను, సీట్ బెల్ట్ పెట్టుకోవాలను వాళ్ళపైన స్పెషల్ డ్రైవ్. అదేవిధంగా ఆటో డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ పైన కూడా స్పెషల్ డ్రైవ్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున మనం గోల్డెన్ అవర్ గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి ముందుకెళ్తున్నాం. గోల్డెన్ అవర్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మొదటి గంటలో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మనం చేయాల్సిన ప్రథమ చికిత్స కావచ్చు, ఆ దెబ్బ తాకడంతో యాక్సిడెంట్ కావడంతో 108 పిలిపించి దగ్గర ఉండి హాస్పిటల్కు చేర్పించడం కావచ్చు, అటువంటి కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 2 కొత్త స్కీమ్స్ వచ్చినాయి, రహవీర్ అని, పిఎం రాహత్ అని. రహవీర్ అంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోడ్డు పైన వెళ్ళిన వ్యక్తి కావచ్చు, అక్కడ దగ్గర ఉన్న షాపు నడిపే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతని ఇది నాకు సంబంధం లేదని అనుకోకుండా అక్కడనే ఆగి 108 కాల్ చేయడం. అదేవిధంగా మరి వీరు చూసుకొని ఎవరు లేని సందర్భంలో దగ్గరుండి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళినైతే వాళ్ళని ప్రాణాలు కాపాడడంలో అవుతాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99లో కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మనకి ఈరోజు
ఇక్కడ ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇంకా హాజరైన అందరు మండల స్థాయి అధికారులకి కూడా నా నమస్కారాలు. అలాగే ఈ రోజు అయితే ఇక్కడ మన మండలంలో మన ప్రభుత్వ అధికారుల ద్వారా ఏ స్కీమ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో దీనివల్ల ఎంతవరకు కూడా బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా మనం తెలిసి జరిగింది. మహిళలకు గాను ఇంకా సామాన్య ప్రజానికానికి వివిధ రకాలైన పథకాలని అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చే జూన్ నుంచి కూడా ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేయడానికి ప్రణాళిక జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన స్కూల్ నుంచి ఇంటర్ పిల్లల వరకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నది మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ కుటుంబ సమగ్రంగా సమర్పించడం జరుగుతుంది. ఇంత ఓపికగా ఇంత టైంలో కూర్చొని యాక్చువల్గా 1.5 hour మీటింగ్ అనుకున్నాము, కానీ మనకి 3.5 hours వరకు మీటింగ్ జరిగింది. ఇంత ఓపికగా ఉండి మీ అందరి తాలూకా అమూల్య అభిప్రాయాలు కూడా మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. మనకి అవార్డు అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. దీంట్లో 4 విలేజెస్ వచ్చేసి కన్నాపూర్ ఒకటి, కల్వల ఒకటి, ఆర్కాండ్ ఒకటి, ఇప్పలపల్లి ఒకటి. ఇది 2024లో మనకి TB3 అంటే టీబీ కేసెస్ అవన్నీ కూడా ఆ విలేజ్లో టీబీ కేసు అనేది కొత్తగా నోటిఫై అవ్వలేదు. ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఇంకా 18 గ్రామ పంచాయతీలు కూడా మనకి TB3 విలేజెస్గా కన్ఫర్మ్ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత దఫాలు ఇల్లు వచ్చే కార్యక్రమం ఉంది పేదవాళ్ళందరికీ. ఇక్కడ పార్టీలు లేవు, దయచేసి మీరు ప్రపోజ్ చేయండి, తప్పకుండా మీరు ప్రపోజ్ చేయండి. మా ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని మీరు ఇళ్ళ కార్యక్రమం చేయండి, తప్పకుండా మా సహకారం ఉంటుందని సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నాం. వైద్యపరమైన విషయంలో కానివ్వండి, మా డాక్టర్ గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. నూతన ఒరబడిలో వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. వారిని కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే అటు హౌసింగ్ సిస్టంలో ఇటు వైద్య పరంగా జిల్లాలో 4వ స్థానంలో నిలబెట్టినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. తద్వారా ఈ అధికారులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్న దాకా ప్రజాప్రతినిధులు లేరు, వారిని ఒంటరి పోరాటం. సరే, వారి ప్రయత్నాలు వారు చేసింది, వారిని నిందించవలసినటువంటి పని లేదు. అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులమే తప్పులు చేస్తాం, కానీ తప్పు చేసిన సవరించుకునేటువంటి గుణం కూడా మనలో ఉండాలి. నేను తప్పు చేసినా కదా అయితేంది అని దబాయించము. తప్పు చేసినా దాన్ని సవరించుకొని మా వల్ల ఈ తప్పు జరిగింది, ఇక ముందు జరగకుండా చూస్తాము. దయచేసి నేను ఒక మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా. ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేద ప్రజలకు అందాలన్నా, సక్రమంగా వినియోగం జరగాలన్నా, అమలు కావాలన్నా దానికి మూల స్తంభాలు అధికారులు. మీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధులు, సంధానకర్తలు. సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా, పరిష్కారం అయ్యే విధంగా మీరు సహకరించాలి తప్ప జటిలమయ్యే విధంగా మాత్రం దయచేసి మీరు చేయకూడదు. ఈ సందర్భంగా మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ వల్లనే ప్రభుత్వానికి మంచి పేరైనా చెడ్డ పేరైనా. కాబట్టి ఇంకా ఇక్కడ మనకు ఇవాళ మండలంలో దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నుంచి 6 కోట్ల సీసీ రోడ్ల కార్యక్రమం చేస్తాం. చాలా పాఠశాలకు కాంపౌండ్ వాటి నిర్మాణం కొనసాగుతూ ఉంది. 3 గ్రామ పంచాయతీలు పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నా, ఎక్కడ ఖాళీలు ఉన్నా సీసీ రోడ్లు అందించే కార్యక్రమం ఇది సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటే కాదు, మన రూపాయి అందులో ఉంటుంది. మన రూపాయి పోతే మనకు 40 పైసలు వస్తున్నాయి, 60 పైసలు అటే పోతున్నాయి. ఇక్కడ మనది మందిది అనేది సవాలు లేదు. సెంట్రల్ అయినా స్టేట్ అయినా మన ఆజమాయిషిలో మనము ఈ ప్రభుత్వ ఆజమాయిషిలో నడుస్తుంది కాబట్టి ఎవరిచ్చినా ప్రభుత్వం ఇచ్చింది అనే కోవలోనే మనం నడవాలి తప్ప ఇది భేషజాలకు పోయి అది సెంట్రల్ది ఇది స్టేట్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో అది 30 బెడ్గా దాన్ని అప్గ్రేడ్ చేసే కొరకు మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. అదే తద్వారా ఇవాళ ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు, దానికి కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. అదొకటే కాదు, ఇవాళ అరకన్ల వాగు చాలా పెద్ద ఇబ్బందికరంగా మారింది. దానికి కూడా ప్రయత్నం మరి అక్కడ రోడ్డు భవనాల శాఖ మంత్రి వారిని కలిసి దానికి ఇవ్వడం జరిగింది, అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా త్వరలో అది మంజూరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొన్ని ఇంటర్నల్ రోడ్స్, కొన్ని తాడికల్లు ముత్తారం, ఇవాళ చెర్లపల్లి రోడ్డు
అదేవిధంగా కన్నాపూర్ టు రాజాపూర్ పోయేటువంటి రోడ్డు, ఇవన్నీ రోడ్లు చెడిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాం. ఇవన్నీ మీ తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి పంపండి. తప్పకుండా ఎమ్మెల్యే గారి ద్వారా, మంత్రి గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా ఇవన్నీ మంజూరు తీసుకొచ్చి ఇవాళ ఈ మండలాన్ని ప్రగతి పథంలో